ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసం ప్రేయర్స్ చేస్తున్నాను. ఏప్రిల్ 1న మా పాప సారా క్యాథరిన్ బర్త్డే జరిగిందండి. ఇట్స్ హర్ వెరీ ఫస్ట్ బర్త్డే. తన బర్త్డే టెస్టిమోనీని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వెల్కమ్ టు న్యూ వీడియో. దేవుని చిత్తానుసారంగా కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరిగింది. వైవాహిక జీవితాన్ని ఆనందిస్తూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అవును, వీరి పెళ్ళికి అందరూ బహుమతులు ఇచ్చారు కదా, నేను కూడా ఒక బహుమతిని ఇస్తాను అంటూ మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. నెలలు గడుస్తూ ఉండగా నాకు ఒక కుమారుణ్ణి దయచేయండి ప్రభా అంటూ ప్రార్థించడం ప్రారంభించాను. నెలలు నిండాయి, డెలివరీ అయ్యాను. నేను కోరుకున్నట్టుగానే శామ్యూయల్ దాస్ను దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ మీతో పంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడమే కాదు, కానీ నార్మల్ డెలివరీ జరుగునట్లు దేవుడు కృప చూపించారు. ఇదేమీ అంత ఈజీగా అయిపోలేదండి. 2 రోజులు ప్రసవ వేదన పడ్డాను. 2 రాత్రులు 2 పగళ్ళు ఎంతో బాధపడ్డాను. డాక్టర్స్ను, నర్సు వాళ్ళను, నా తల్లిదండ్రులను, నా దగ్గర ఉన్న అత్తమామలను, నా భర్తను ఎంతగానో విసిగించాను. నాకు డెలివరీ చేయడానికి పడుకోబెట్టిన బెడ్ మీద నుండి వైర్స్ అన్నిటినీ పీకేసుకొని ఆ రూమ్ బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉన్నాను. అంతలా భయపడ్డాను. నిజానికి నాకు అదొక పెద్ద భయంలా, ఫోబియోగా మారిపోయిందండి. ఇప్పటికీ మీతో చెప్తున్నప్పుడు ఆ రోజు గుర్తొస్తుంటే భయం వేస్తుంది. ఇది ఇలా ఉండగా బాబు చాలా చురుకుగా ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతూ ఉన్నాడు. ఇలా చూస్తూ ఉండగానే వాడికి 1 year అయిపోయిందండి. ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశాము. అవ్వలు, తాతలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, అన్నలు, అక్కలు, అత్తలు, మామలు వీళ్ళందరి ప్రేమల్లో బాబు పెరుగుతూ ఉన్నాడండి. రోజులు గడుస్తూ ఉండగా కొన్ని నెలల తర్వాత నా శరీరంలో కొన్ని మార్పులను నేను గమనించాను. నీరసం, అలసట ఇవేలే అని అనుకొని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాను. అయినా నా ఆరోగ్యం ఏమీ బాగుపడలేదండి. కళ్ళు తిరగడం, ఎంత తిన్నా నీరసంగా ఉండడం, బ్యాక్ పెయిన్ వంటి బలహీనతలు. ఎందుకో నేను మళ్ళీ ప్రెగ్నెంట్నేమో అనే డౌట్ నాకు వచ్చింది. ఆ డెలివరీ ఫోబియాని గుర్తు చేసుకొని అబార్షన్ చేయించేసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నానండి. అబార్షన్ చేసుకోవాలి అన్న ఆలోచనతో కావాలని పపాయ తినడము, అదే పనిగా బరువులు ఎత్తడము, ఇలాంటి పనులు ఎన్నో చేశానండి. ఇంకా విషయాన్ని దాచలేక నా భర్తతో చెప్పాను. అప్పుడు నా భర్త, ఇది దేవుని ఆశీర్వాదం, సంతోషించాల్సింది మాని ఎందుకు అలా ఉన్నావు అని అన్నాడు. ఏం సంతోషం? ఎవరికి సంతోషం? ఆ డెలివరీ నొప్పులు నేను తట్టుకోలేను. ఇప్పుడిప్పుడే ఆ భయం నుండి బయటపడుతున్నాను. నీకేం, ఎన్నైనా చెప్తావు, నాకు ఫస్ట్ అబార్షన్ చేయించు అంటూ గట్టిగా అరిచాను. అందుకు నా భర్త, ఇప్పుడే కాదు, ప్రేయర్ చేద్దాం, నువ్వు కూడా ప్రేయర్ చేసుకో, ఆ తర్వాత కూడా నీకు అలానే అనిపిస్తే అప్పుడు అదే పని చేద్దాం అని అన్నాడు దిగులుగా. అప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగా దేవుడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9వ వచనంలో, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అంటూ దేవుడు నన్ను ప్రశ్నించాడు. అవును, నిజమే, డెలివరీ పెయిన్స్ను తలుచుకొని భయపడుతున్నాను, కానీ ఆ తర్వాత నాకు దేవుడు బిడ్డనిచ్చాడు కదా అని అనిపించింది. కానీ మళ్ళీ వెంటనే నాకు ఏమీ వద్దు, ఆ పెయిన్స్ వద్దు, డెలివరీ వద్దు, బిడ్డ కూడా వద్దు అంటూ తిరిగి మళ్ళీ నా భర్త దగ్గరికి వెళ్ళి అబార్షన్ గురించి ప్రస్తావించాను. సరే, నీ ఇష్టం, వెళ్ళే ముందు ఒకసారి ప్రేయర్ చేసుకొని వెళ్దాం అన్నాడు. అప్పుడు ప్రేయర్ చేసి వాక్యం తీసి చదివితే మళ్ళీ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనంలో, పుట్టించువాడనైన నేను గర్భము మూసెదనా అంటూ దేవుడు మళ్ళీ ప్రశ్నించాడు. చూడు, గమనించు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నాడు నా భర్త. అదేమీ లేదు, మొన్న నాకు కూడా ఇలానే వచ్చింది, ఇదంతా కోయిన్సిడెన్స్ అంతే, మనం అనుకున్న దానికి అవే వాక్యాలు వస్తుంటాయి, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదా అని అన్నాను. హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసుకొని రమ్మని చెప్పారు. టెస్ట్ చేసి చూస్తే పాజిటివ్ వచ్చిందండి. ఐఎమ్ ప్రెగ్నెంట్. ఇన్ని రోజులు ఏదో అనుమానంగా మాత్రమే ఉన్న విషయము
నిజంలా మారి నా కళ్ళ ముందు కనిపించింది. ఎందుకో సంతోషం, బాధ రెండూ కలిపి వచ్చాయి. బయటకు వచ్చి నా భర్తతో గట్టిగా ఏడ్చేశాను. అప్పుడు నా భర్త, చూడు, నువ్వు పరిస్థితుల వైపు, చుట్టూ ఉన్న మనుషుల వైపు, నీలో నీకు ఉన్న భయాల వైపు చూడకు. గర్భఫలాన్ని మనకు ఇచ్చిన దేవుని వైపు చూడు. ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్దాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు అంటూ నాకు ధైర్యం చెప్పాడు. ఇద్దరం కలిసి తిరిగి ఇంటికి వచ్చేసాము. అప్పటికే నాకు 3 months. ఎందుకో నాకు ఒక బాబు ఉన్నాడు కదా, ఈసారి నాకు పాప కావాలి ప్రభా అంటూ 5th month నుండి ప్రార్థించడం ప్రారంభించాను. నెలలు నిండాయి. 2023 March 31 తెల్లవారుజామున 3 గంటలకు పెయిన్స్ స్టార్ట్ అవ్వగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. అడ్మిట్ చేసుకున్నారు. April 1 ఈవినింగ్ 6:15కు దేవుడు నేను కోరుకున్నట్టుగానే నాకు సారా క్యాథరిన్ ఇచ్చాడండి. మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే అస్సలు నాకు డెలివరీ పెయిన్సే లేవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5:45 నుండి 6:14 వరకు మాత్రమే ప్రసవ వేదన పడ్డాను. ఎంత అద్భుతం కదా. దేవుడు ఆశ్చర్యకరుడండి. దేవుని చిత్తం చేయాలి అంటూ మనం నిలబడినప్పుడు కష్టాలు, ప్రతికూల పరిస్థితులు, బాధలు, వ్యతిరేకతలు రావు అని నేను చెప్పను. కానీ మనం అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం కలిగించే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. మొన్న నా ఫ్రెండ్కి కాల్ చేసి హ్యాపీ ఈస్టర్ అని చెప్తే, ఏమి ఈస్టర్ లేవే, నా లైఫ్ అంతా గుడ్ ఫ్రైడేనే అని అనింది. అవును, మనలో కూడా కొంతమంది జీవితాలలో గుడ్ ఫ్రైడే రోజు ఉన్నట్టుగా ఎంతో బాధ, దుఃఖం, అవమానం, మోసాలు, ఉమ్మివేయబడ్డం, తలదించుకునే పరిస్థితులు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ నేను ఈ నా సాక్ష్యం ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ ఏ రీతిగా అయితే వచ్చిందో అలాగే మన జీవితంలో కూడా సంతోషం, నాట్యం, ఆనందం, చిరునవ్వు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. మనం చేయాల్సిన పని అంతా విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన వైపు ప్రార్థించడం, ఆయన వైపు చూడడం మాత్రమేనండి. ఆ రోజు నేను గుడ్ ఫ్రైడే లాంటి డెలివరీ భయాన్ని తలుచుకొని దానికి భయపడి అబార్షన్ చేయించుకొని ఉంటే ఈరోజు నాకు ఈస్టర్ లాంటి సారాను దేవుడు నాకు ఇచ్చేవాడు కాదు కదండి. గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం రోజున, అంటే ఈస్టర్కు ముందు రోజు, ఎలాంటి శబ్దము, ఎలాంటి సూచనలు, ఎలాంటి నిరీక్షణ మనకు కనిపించవు. అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఏమీ చేయలేదన్నట్టు, అసలు దేవుడు మనల్ని పట్టించుకోవడం లేదన్నట్టు, దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసినట్టు నిశ్శబ్దంగా కనిపిస్తుంది. అలా అని దేవుడు మనల్ని మర్చిపోయినట్టు కాదండి. ఆయన ఈస్టర్ ఆనందం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడని అర్థం. తెర వెనుక ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నాడని అర్థం. కొంచెం ఓపికతో ఎదురు చూస్తే ఈస్టర్ మన జీవితాలలో అతి త్వరలో దేవుడు మనకు ఇస్తాడండి. ఈ నా చిన్న సాక్ష్యం ద్వారా ఎవరో ఒకరు బలపడతారని, ఎవరో ఒకరు ప్రభావితం అవుతారని ఆశిస్తూ, మీ దివ్య.